నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను మీ తర్రి రాజశేఖర్. అయితే ఇక్కడ ట్రాక్టర్ బైక్ ఢీ అంటే ట్రాక్టర్ అలాగే ఒక బైక్ ఢీకొన్న సంఘటన జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణ శివారు ఏదైతే వెల్లుల రోడ్ ఇక్కడ ఏదైతే బ్రిడ్జి ఉందో బ్రిడ్జి దగ్గర జరిగింది. సో అది ఎలా జరిగిందనే తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు. అయితే ఒక ఇసుక ట్రాక్టర్ అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ఏదైతే ఆత్మకూరు నుండి మెట్టిపల్లి వచ్చే క్రమంలో ఏదైతే ఇక్కడ మెట్టిపల్లి పట్టణ శివార్లోని బ్రిడ్జ్ వద్ద అలాగే ఓ బైక్పై వస్తున్న యువకుడు ఏదైతే బండలింగాపూర్ గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ రవికుమార్ 18 సంవత్సరాలట. మొన్ననే ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయిందని మనకు తెలుస్తూ ఉంది. సో ఇంటికి వెళ్ళే క్రమంలో అతని రూట్లో అతను బాగానే ఉన్నాడు. అలాగే ఇసుక కూడా ఈ రూట్ నుంచి వెళ్తూ ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నాం. ఒకసారి ఆ బైక్ను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అతని బైక్ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం ఏదైతే అతనికి సంబంధించిన బ్రెయిన్ అంటున్నా ఉన్నారు. ఇక్కడ బ్రెయిన్కి సంబంధించిన ముక్కలు కూడా పడిపోయినట్లుగా కనబడుతూ ఉంది. సో అది బ్రెయినే అని చెప్తున్నారు ఇక్కడ చూసిన స్థానికులు కానీ. సో అలాగే చూసుకుంటే ట్రాక్టర్ ఏదైతే ఆత్మకూరు నుండి మెట్టిపల్లి వైపు వెళ్తున్న క్రమంలో ఇక్కడ ఢీ కొట్టిందని చెప్తా ఉన్నారు. సో బైక్ అయితే ఎలాంటి ఎక్కువ డ్యామేజ్ అయితే కాలేదు. కాకపోతే వ్యక్తి మాత్రం ఆన్ ద స్పాట్ అయితే మృతి చెందినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే ఇక్కడ బైక్ యాక్సిడెంట్ ఇక్కడ అవడంతో కొద్దిగా బ్లడ్ కూడా ఇక్కడ పడిపోయినట్టు కనబడుతూ ఉంది. సో మనిషి కూడా దాదాపు యాక్సిడెంట్ అయిన చోటు నుండి చూసుకుంటే ఇక్కడ లాంగ్లో వచ్చి పడ్డట్టు కనబడుతుంది. మనం దూరం నుంచి కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బ్లడ్ ఉంది కదా, సో అక్కడనే మనిషి పడి చనిపోయినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే మొత్తానికైతే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తుంది ఏంటంటే ట్రాక్టర్ ఇక్కడ నుండి అటు వెళ్ళే క్రమంలో అలాగే బైక్ వచ్చే క్రమంలో ఏదైతే ఇసుక ట్రాక్టర్ వెహికల్ని ఓవర్టేక్ చేయబోగా అక్కడ నుండి వస్తున్న 2-వీలర్ బైక్కు ఢీ కొట్టడంతోనే వ్యక్తి ఇక్కడే పడి స్పాట్ మరణించినట్లు తెలుస్తూ ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థానానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తూ ఉంది. అలాగే ఏదైతే మృతి చెందిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి మెట్టిపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తూ ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే మృతి చెందిన వ్యక్తి బైక్ అయితే ఇక్కడ ఉంది. అలాగే ఏదైతే ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టిందని చెప్తా ఉన్నారో ట్రాక్టర్ అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ లేదు. దాని నెంబర్ వచ్చేసి ఏపీ 25 A3349. చూసుకోవచ్చు, ఇదే ఆ ట్రాక్టర్. చూసుకోవచ్చు, ఇదే ఆ ట్రాక్టర్ యొక్క నెంబర్. అక్కడ బ్రెయిన్ పడ్డది కానీ బ్లడ్ పడలేదు కదా. బ్లడ్ పడలేదు కదా, బ్రెయిన్ పడ్డది. అదే బ్లడ్ పడలేదు కానీ బ్రెయిన్ అక్కడ ఎట్లా పడ్డది మరి? అదే తెలుసుకోండి, అదే తెలుసుకోండి. ఇక్కడ బ్లడ్ పడ్డది, అక్కడ బ్రెయిన్ ఎందుకుంది? బ్రెయిన్ పడ్డ కాడ బ్లడ్ చుక్క మాత్రం పడుతుందా? అదే మరి అక్కడ బ్లడ్ లేదు, బ్రెయిన్ ఏమో అక్కడ ఉంది, బ్లడ్ ఏమో ఇక్కడ ఉంది. బ్లడ్ అయితే ఇక్కడ మరి అది యాక్సిడెంటే కదా. అదేదో తెలియదు మాకు, మేము చూస్తాను వచ్చారా? ఓకే ఓకే. టైర్ తగిలిందా లేకుంటే వెనక ట్రాలీదా? అచ్చా చూసినావా? చూసినావా? చెప్పు మరి ఏం జరిగింది? ఇప్పుడు ఆ ట్రాక్టరు అది ఎట్లా వస్తామని చూడలేం కానీ
ట్రాక్టర్ పెద్ద వీల్ ఉంటాయి కదా, అవు. ఆ పెద్ద వీల్కు అక్కడ క్రాక్ అయింది గుద్దుకొని. అచ్చా ట్రాక్టర్ ఇది తప్పించి ఈ ట్రయల్ ఉంటుంది కనుక అవు. ఆ ట్రయల్ మూల ఈ తలకి తాకేసరికి నా మాంసం ఉన్నది ఆ ట్రయల్కు కొంతమంది కూడా అదే చెప్తారు. వెనక ట్రయల్ దావుడికి వెనక ట్రయల్ అక్కడికి పోయింది. బలంగా ఢీకొట్టడంతో నేను చూసిన పలిగిందని చెప్పేసి ట్రాక్టర్ ట్రయల్కి ఉన్నది, మా బ్లడ్ ఉన్నది, అంత అన్నీ ఉన్నాయి. అదే ట్రాక్టర్ చూసుకుంటే లేదు. ట్రాక్టర్ పోలీసు వాళ్ళు తీసుకుపోయిండు, మేము ఉన్నాం అప్పుడు, ఉన్నారా? పోలీసు వాళ్ళు తీసుకుపోయిండు. ఓకేనా, థ్యాంక్ యూ. అయితే చూసుకోవచ్చు ట్రాక్టర్ పోలీసు వాళ్ళు తీసుకుపోయినట్టుగా అయితే ఇక్కడ ఉన్న ఇక్కడ చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే ట్రాక్టర్ ట్రాలీ ఉంటుందో వెనుక భాగంలో, సో వెనుక భాగానికి అంటే ఇక్కడ పైన మన బ్రెయిన్ ఉంటుంది కదా, సో బ్రెయిన్కి అయితే తగిలి ఏదైతే తగిలి కింద పడి చనిపోయినట్టుగా అయితే ఇక్కడ కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసిన వారు తేదీ జూన్ 5, 2025 శ్రీయుత గౌరవనీయులైన ఎస్ఐ పోలీస్ పిఎస్ మెట్టపల్లి గారికి వ్రాయునది. అయ్యా, నేను అనగా గురుగుల అలియాస్ గుగ్గిల రాజు, తండ్రి గంగారాం, 37 సంవత్సరాలు, శాలివాహన, గ్రామం బండాలింగాపూర్ నివాసుడను. నేను వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాను. తమరితో చేయి మనవి ఏమనగా, నా పెద్ద కొడుకు అయిన గుగ్గిల రవికుమార్, తండ్రి రాజు, 18 సంవత్సరాలు అనతడు తేదీ జూన్ 5, 2025 రోజు సాయంత్రం అందాజా 4 గంటల ప్రాంతంలో తన యొక్క గ్లామర్ బైక్ నెంబర్ TG21A 1347పై మెట్టిపల్లికి వచ్చి తిరిగి ఇంటికి రాత్రి అందాజా 7:30 నిమిషాలకు వస్తుండగా మార్గ మధ్యలో వెల్లుల్ల బ్రిడ్జి వద్దకు చేరుకోగా ఎదురుగా వస్తున్న మహీంద్రా ట్రాక్టర్ నెంబర్ AP25AE 3349 గల డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడిపి నా కొడుకు నడుపుతున్న బండిని ఢీకొట్టగా నా కొడుకుకు బండితో సహా కింద పడిపోగా తలకి తీవ్ర రక్త గాయాలయ్యాయని సమాచారం రాగా నేను వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా నా కొడుకు తల పగిలి చనిపోయి ఉన్నాడు. తర్వాత ఆ ట్రాక్టర్ డ్రైవర్ పేరు తెలుసుకోగా రాథోడ్ రాజ్, తండ్రి సకరం, గ్రామం వెల్లుల్లా అని తెలిసింది. కావున పై విషయంపై చట్టరీత్యా చర్య తీసుకొని నాకు న్యాయం చేయగలరని నా యొక్క మనవి. ఇట్లు గురుగుల అలియాస్ గుగ్గిళ్ళ రాజు.